నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. వాణిజ్య వృత్తి మరియు పోటీ పరీక్షల కోచింగ్ శిక్షణ రంగంలో పాఠశాల ఒక మార్గదర్శక చొరవగా ఉద్భవించింది. శ్రేష్టతకు దృఢమైన నిబద్ధతతో పాఠశాల వర్చువల్ అంటే ఆన్లైన్ మరియు ఫేస్ టు ఫేస్ ఆఫ్లైన్ కోచింగ్ రెండింటిని అందిస్తుంది. సిఏ, సిఎంఏ, సిఎస్, ఏసీసీఏ యూకే నుంచి, సిఐఎంఏ యూకే నుంచి, అలాగే సిపిఏ, సిఎంఏ, సిఎల్ఏటి, ఏఐఎల్ఈటి, ఎస్ఎల్ఏటి, ఐపీఎంఏటి, సిఏటి, ఐసిఈటి మరియు సిఎస్ఎల్ఏ, డబ్ల్యూసిఈటి వంటి విభిన్న కోర్సులను అందిస్తుంది. ప్రస్తుతం మనకు పాఠశాల కాలేజ్ నుంచి సిఇఓ అలాగే డైరెక్టర్ సాయి కుమార్ గారు, అలాగే వెంకట్ 22 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీలో ఉంది. అలాగే అనిత గారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీరు ముగ్గురు కూడా మనతో పాటు సిఏ కోర్సుల గురించి డిస్కస్ చేయడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తెలుసుకోవచ్చు. ముందుగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్. సో ముందుగా మీరు చెప్పండి, అసలు పాఠశాల అంటే ఏంటిది? పాఠశాల అంటే స్కూలా, కాలేజా, ఎప్పుడు స్టార్ట్ చేశారు? చాలామందికి అదే డౌట్ ఉంటుందండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి గౌడ్. నేను డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ పాఠశాల. పాఠశాల అనగానే అందరు ఇది ఒక చిన్న స్కూలా ఆర్ కాలేజా అని అడుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఏ స్కూల్ ఆర్ కాలేజ్ అండి, ఇట్స్ ఏ కోచింగ్ సెంటర్. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక ట్రైనింగ్ సెంటర్ని మన సంస్కృతంలో ఏమంటారని సెర్చ్ చేసినప్పుడు ఒక రీసెర్చ్ చేసాం పేరు పెట్టే ముందు. సో ఆ సంస్కృతంలో సెర్చ్ చేసినప్పుడు మాకు పాఠశాల అనే వర్డ్ దొరికింది. విద్యాపీఠ్, పాఠశాల, అలా చాలా పేర్లు వస్తాయి. దానిలోంచి పికప్ చేసుకున్న పేరే పాఠశాల. సో పాఠశాల అంటే అందరు స్కూల్ అనుకుంటారు, పాఠాలు చెప్పే శాల. సో ఇట్ ఈస్ ఏ పాఠశాల. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పాఠశాల, ఇట్ ఈస్ పాఠశాల. అచ్చా, పాఠశాల. పాఠశాల. ఓకే. ఓకే, ఇట్స్ ఎ సంస్కృత వర్డ్. ఓకే. yes. సో అంటే అంత రీసెర్చ్ అంటే నేమ్ పెట్టడానికి అంటే క్యాచీగా ఉంటుందన్న ఎట్లా అంత అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా అర్థమైపోతుందండి. పాఠశాల అంటే అందరికి తెలుస్తుంది కదా అని మన తెలుగుతనం కూడా దాంట్లో ఉండాలని ఎంచుకున్నాం దాంట్లో. ఓకే, ఎస్. రైట్. అనిత గారు మీరు చెప్పండి, అయితే ఈ పాఠశాల స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఉన్నారా? అందులో ఏ కోర్సులు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి? నమస్తే అండి, నేను అనిత, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్. పాఠశాల పెట్టింది 2020-24లో పెట్టారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ దేర్ అసోసియేటెడ్, నేను వాళ్ళతో ఉన్నాను. అండ్ నేను అక్కడ అకౌంట్స్ టీచ్ చేస్తాను అన్ని లెవెల్స్లో. ఓకే. సో అంటే స్టార్టింగ్ నుంచి కూడా సిఏ, సిఎస్సి, సిఎం మూడు కోర్సులు మీరు అందిస్తున్నారా? సిఏ, సిఎంఏ, సిఎస్ మూడు అందిస్తున్నాను. అచ్చా, ఓకే. సో సాయి గౌడ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ మీరు పాఠశాల ఇందాక మీరు అన్నారు నేమింగ్ చేయడానికి చాలా రీసెర్చ్ చేశారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏంటి మీ మోటివ్ ఏంటి ఈ పాఠశాల స్టార్ట్ చేయడానికి? మొత్తం ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలో నాకు 20+ years ఎక్స్పీరియన్స్ అయిన అనుభవం ఉందండి. సో నేను త్రూఅవుట్ మై జర్నీ నేను ట్రైనింగ్ సెంటర్లోనే వర్క్ చేశాను అండ్ ఓన్ చేశాను. సో ఈ పాఠశాల కోచింగ్ సెంటర్ అనేది మా అన్నయ్య రామ్ కోమండరి గారి ఐడియా అని చెప్పొచ్చు. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్స్, అన్నీ వచ్చినప్పుడు చూసిన తర్వాత మనం ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ట్రైనింగ్ని పిల్లలకి ఇవ్వాలి వారు సమాజానికి అందించాలి, ఓ మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ని, కాస్ట్ అకౌంటెంట్స్ని రెడీ చేయాలి అనేది ఆయన ఉద్దేశం ఉంది. సో పాఠశాలలో సిఏ, సిఎంఏనే కాకుండా మేము క్లాట్, ఇది నేషనల్ లా యూనివర్సిటీస్కి అడ్మిషన్ టెస్ట్, ఐపీ మ్యాట్, ఐఎమ్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ లైక్ ఏసీసీఏ యూకే, సీమా యూకే, సిఎంఏ యుఎస్ఏ, సిపిఏ యుఎస్ఏ కూడా అందజేస్తామండి. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ జనాలకు అందించాలనేది మెయిన్ ఇంటెన్షన్. రైట్. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా మీరు చెప్పండి, అంటే పాఠశాల స్టార్ట్ చేయడానికి మెయిన్ దీని వెనుకున్న బలం అంటే ఏం చెప్తారు? నేను బేసిక్గా నాకు సాయి తెలిసి 10 సంవత్సరాలు అవుతుంది. సాయి సార్ నేను ఆల్మోస్ట్ వీఆర్ లైక్ సిమిలర్ వేలో వీఆర్ ట్రావెలింగ్. సో నేను కూడా ఇన్స్టిట్యూట్స్ పైన టీచింగ్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు పైన అయింది. సో వెన్ ఐ మెట్ సాయి అండ్ ద ఐడియా వాట్ సాయి గేవ్ మీ అబౌట్ పాఠశాల ట్రూలీ ఇన్స్పైర్డ్ మీ. సో నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే నేను ఈ పాఠశాల కోసమని కొంత టైం స్పెండ్ చేసి ఎవ్రీడే వచ్చి ఇక్కడ నేను కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం మేనేజ్మెంట్ స్టడీస్ మీద సాయి సార్తో కలిసి ఇక్కడ ట్రైన్ చేస్తున్నాను. అండ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైక్ సాయిస్ విజన్. సాయి ఆల్వేస్ వాంట్స్ సంథింగ్ టు బి బెస్ట్ గివెన్ టు ది స్టూడెంట్స్. సో హీ ఆల్వేస్ సేస్ దట్ విడి సార్ యూ కమ్ అండ్ టేక్ ఎ లెక్చర్ and motivate the students to get great results. So the very idea behind Pathshala is to give quality education under one roof, and that one roof I think we are able to provide. రైట్. అయితే వెంకట గారు, అంటే జనరల్లీ ఎవరైనా సీఏ చేశారు అని అంటే వాళ్ళని ఒక స్పెషల్గా చూస్తారు, అమ్మో వీళ్ళు సీఏ చదివారు అన్నట్టు.
మీరు సిఏ, సిఎస్, సిఎంఏ 3 కోర్సులు మీరు ఫినిష్ చేశారు అండ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో బేసికల్గా ఈ 3 కోర్సులు చదవడానికి మనకి మెయిన్ కావాల్సింది డిసిప్లిన్ అండి. డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, ఈ 2 పెట్టుకుంటే, నేను చాలా మందిని ముందు చూసినప్పుడు చాలా కష్టమని అనుకున్నాను జాయిన్ అయినప్పుడు. ఐ నెవర్ థాట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఆల్ ద 3, బట్ ఫార్చునేట్లీ వెన్ యూ డూ సిఏ, నేను స్టార్ట్ చేసిన సిఏతో, సో సిఏ చేసిన తర్వాత మిగతా 2 ఆల్మోస్ట్ సిఏ పడిన కష్టంలో ఒక 20-30% పడితే సరిపోతుంది. బికాస్ ఆల్ ద హార్డ్ వర్క్ వాట్ షుడ్ బి డన్ ఐ డన్ ఎట్ సిఏ లెవెల్, అండ్ ఫర్ దాట్ ఎఫర్ట్స్ గేవ్ మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ సిఎంఏ, then never look back. So what I tell students is determination, discipline and a perfect time management, we can crack these professional courses. సో మీరు ఇనిషియల్లీ టఫ్ అని ఫీల్ అయ్యారు, ఇప్పుడు తర్వాత మీకు అంత టఫ్ అనిపించలేదు అంటున్నారు విత్ డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్. It's all about time management. The minute you focus on your goal, anything is possible. రైట్. అంతే గారు మీరు చెప్పండి, నిజంగానే సిఏ ఎవరైనా సిఏ బ్రాంచ్ తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తుంటారన్నమాట. ఇనిషియల్ అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అవ్వవు, చాలా టఫ్ ఉంటుంది, చాలా లాంగ్ టర్మ్లో మనం చదవాల్సి ఉంటుంది. కంప్లీట్ సిఏ అంటే వాళ్ళకి అసలు సోషల్ లైఫే ఉండదు. ఇలాంటి అవి అజంప్షన్ అంటారా, లేదంటే ఎలా ఉంటుంది? టు సమ్ ఎక్స్టెంట్ అంటే అన్ని సాక్రిఫైస్ చేయాలి, కన్సిస్టెన్సీ అండ్ ఎవ్రీ డే వీ నీడ్ టు, అంటే పిల్లలు చదువుకోవాలి, క్లాసులకు రావాలి, సో దే నీడ్ టు సాక్రిఫైస్ సర్టన్ థింగ్స్. అండ్ వన్ సిఏ అయిపోయిన తర్వాత దే విల్ నెవర్ లుక్ బ్యాక్. అండ్ ఒక కోర్స్ అయిన తర్వాత మిగిలిన 2 కోర్సెస్ ఈజీ అనిపోతాయి. ఫోకస్ అండ్ డిటర్మినేషన్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ కావాలి కోర్స్ కంప్లీట్ చేయాలి. సో సిఏ కంప్లీట్ చేయడానికి యూజువల్లీ అసలు టర్మ్ ఎంత ఇయర్స్ ఉంటుంది? 4 years టైం పడుతుంది. ఈ కోర్స్ 3 levels తో చేస్తాము. సిఏ ఫౌండేషన్, ద బేసిక్ లెవెల్, అది అయిపోయిన తర్వాత సిఏ ఇంటర్, దెన్ ఆర్టికల్స్, దెన్ సిఏ ఫైనల్. ఓకే. సో ఆ తర్వాత సిఎస్ఏ చేస్తారా? అంటే సైమల్టేనియస్లీ చేసుకోవచ్చు. సిఏ ఎన్రోల్ చేసుకున్న వెంటనే పక్కన సిఎంఏ అండ్ సిఎస్ 2 కోర్సెస్ సైమల్టేనియస్లీ చేయొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఓకే. అంటే ఇప్పుడు సిఎంఏ, సిఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటారా? సైమల్టేనియస్లీ చేయడం డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా రావచ్చు, లేదు ఇంటర్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా రావాలి అని అంటే ఫౌండేషన్, ప్రతి ఆల్ ద 3 కోర్సెస్ కి ఫౌండేషన్ లెవెల్ ఉంది. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఎస్ ఫౌండేషన్. సో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టిన ఫౌండేషన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే దే విల్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. ఓకే, రైట్. సాయి గారు మీరు చెప్పండి, ఏ కాలేజ్కైనా ఏ కోచింగ్ సెంటర్కైనా మెయిన్ బలం మేబీ ఫ్యాకల్టీ. ఎస్. సో మీ దాంట్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది? విత్ పాఠశాల కోర్ స్ట్రెంత్ వచ్చేసే ఫ్యాకల్టీస్ అండి. మీకు మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫ్యాకల్టీస్ ఆర్ విత్ మీ. ఓకే, వీ హ్యావ్ అరౌండ్ 40 ఫ్యాకల్టీస్ నా దగ్గర ఉన్నారు. సో ఆల్ ఆర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. మనకు కొన్ని సబ్జెక్ట్స్ లైక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఎకనామిక్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ద కోర్ స్ట్రెంత్ ఆఫ్ పాఠశాల ఈజ్ వీ హ్యావ్ గాట్ ఏ కెరియర్ ప్లాన్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఒకసారి ఒక స్టూడెంట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత హౌ దే హ్యావ్ టు ప్లాన్ దేర్ కెరియర్ అనేది వీ విల్ గైడ్ దెమ్. నార్మల్లీ ఇప్పుడు మీరు సైన్స్ స్టూడెంట్స్ చూస్తే ఐఐటి ఫౌండేషన్ అని చదువుతారు వాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు అయితే మీకు ఐఐటి ఫౌండేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్తో చదివేవాళ్ళు. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత 6th క్లాస్ నుంచి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆర్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా మీరు ఇంటర్ తర్వాతే చేయాలి. సో మేము ఇప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకి 11th and 12th నుంచే ఫౌండేషన్స్ ఇస్తున్నాం. సో పాఠశాలలో ఏమవుతుందంటే మీకు సిటీ మొత్తంలో హైదరాబాద్ అండ్ ఎంటైర్ తెలంగాణ యాజ్ ఆఫ్ నౌ I can say some 4 districts of Telangana also we are providing the service. So దీంట్లో పిల్లలు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతారో when they take courses like MEC and CEC, వాళ్ళకి ఆ MEC and CECతో పాటు వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని చూస్తాం. ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు సిఏకి సూట్ అవుతారా, మీకు సిఎంఏకి సూట్ అవుతారా. అంటే ఇంటర్ లెవెల్లోనే మీరు అడిషనల్ గా ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేస్తారు. కరెక్ట్. అంటే ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్తాను. దానికి ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ కామర్స్లో 2 types ఉంటుందండి. ఒకటి రెగ్యులర్ ఎడ్యుకేషన్, ఇంకోటి మీకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో వాట్ షీ వాజ్ మెన్షనింగ్, అనిత మేడం చెప్తుంది అదే అనమాట. ప్యారలల్ గా మనం 2 ఎడ్యుకేషన్స్ నడిపిస్తాం ఇక్కడ. రెగ్యులర్ ఎడ్యుకేషన్ పిల్లలు ఎంఈసీ, సిఈసీ చదువుతూ సిఏ చదువుకోవచ్చు. అలాగే మీకు బీకామ్తో పాటు సిఏ చదవచ్చు. సో మీరు యాక్చువల్గా సిఏ లాంటి కోర్సెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇంటర్ అయిపోయి ఉండాలి. సో మేము ఇంటర్ అవ్వకముందే జూనియర్ కాలేజెస్లో, సిబిఎస్ఈ స్కూల్స్లో 11th and 12thతో పాటే వాళ్ళ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ నేర్పిస్తాం. సో లైక్ ఎలా అయితే మీరు ఐఐటి ఫౌండేషన్ అని అంటారో అలా మేము కామర్స్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం. సో మా బ్యాచ్ పేరు వచ్చేసి ఐస్ బ్యాచ్.
ఐస్ అంటే ఇంటిగ్రేటెడ్ కామర్స్ ఎఫిషియన్సీ బ్యాచ్. ఓకే. సో మేము ఏం చేస్తామంటే మీ రెగ్యులర్ కోర్సెస్ని సిఏతో ఇంటిగ్రేట్ చేసి కామన్ సిలబసెస్ చాలా నెక్స్ట్ లెవెల్లో చెప్తాం. దాంతో పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు 11th and 12th చదివినప్పుడు కానీ వారు ఎంఈసీ సిఈసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే సిఏ ఫౌండేషన్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎంఈసీలో మంచి మార్కులు స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ దెమ్ ఆఫ్టర్ దేర్ ఇంటర్మీడియట్ టు పర్స్యూ దేర్ ఎడ్యుకేషన్. సో ఇంటర్ తర్వాత ఏ స్టూడెంట్కైనా మీకు డిగ్రీ గ్రాడ్యుయేషన్ 3 years ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years ఉంటుంది. సో టోటల్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంటర్ తర్వాత. ఆ 5 yearsకి మేము ఇంటిగ్రేషన్ చేసిస్తాం. ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు సిఏ చేయాలంటే 4 years పడుతుంది, సిఎంఏ చేయాలంటే మీకు 3.5 years పడుతుంది. అలా మేము ఏం చేస్తామంటే బీకామ్తో పాటు పిల్లలకి సిఏ అండ్ సిఎంఏ కోచింగ్ ఎలా చదవాలి, సో ఇక్కడ సిఏ లెవెల్లో చదివింది వాళ్ళకి బీకామ్లో ఎలా ఉపయోగపడుతుంది, ఆర్ బీకామ్లో చదివింది సిఏలో ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని అంటాం. సో అలాంటి ప్రోగ్రామ్ ఇచ్చేసి నెక్స్ట్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రోడ్ మ్యాప్ మా దగ్గరకు వస్తే మేము కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్కి స్టూడెంట్స్కి వాంట్ టు పర్స్యూ దేర్ కెరియర్స్ ఇన్ కామర్స్ వి విల్ గైడ్ దెమ్. రైట్, మనకు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. తప్పకుండా. హైదరాబాద్ నుంచి మమత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, సార్ వాళ్ళు ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి మమత గారు, చెప్పండి. నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అండి. ఓకే. నాకు ఒక 60% మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మార్క్స్. నేను సిఏ చేయగలనా, దానికి నేను ఎలిజిబుల్ అని తెలుసుకోవాలని కాల్ చేశానండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ అండి ఇది, అంటే సిఏ లాంటి కోర్సెస్ ఓన్లీ బ్రిలియంట్ స్టూడెంట్సే చదువుతారు అనేది ఒక అపోహ. ఇక్కడ కూర్చున్న ముగ్గురే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, షీ కమ్స్ ఫ్రమ్ ఏ లిటిల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వెంకట్ సార్ కమ్స్ ఫ్రమ్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఏ నాట్ ఎ కాన్వెంట్ స్కూల్. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, కానీ నా స్కూలింగ్ అంతా నార్మల్ లో లెవెల్ స్కూల్లోనే జరిగింది. సో మీకు ఎంత పర్సంటేజ్ అనే దాంతో సంబంధం ఉండదమ్మా. నా 10th class percentage is 57%. I'm a second class student, but I could do all CMA, CS and CA Inter. I've done my MBA in London. I've done my LLB. I have 2 MBAs and I'm a doctorate. So మీ పర్సంటేజ్ మిమ్మల్ని ఎప్పుడు డిటర్మైన్ చేయదు. యాజ్ వెంకట్ సార్ సెడ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇస్ డిసిప్లిన్ అమ్మా. ఇలాంటి కోర్సెస్ మీరు చేయాలంటే మీకు హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ ఉంటే మీరు మా దగ్గరికి రండి, తప్పకుండా మేము మీకు బ్యూటిఫుల్ కెరియర్ చూపిస్తాం. రైట్, అయితే మాకు జనరల్గా మేము విన్నది సిఏ, సిఎంఏ, సిఎస్ ఇవే రెగ్యులర్గా మేము వింటున్న కోర్సెస్. సో మీరు ఇందాక మీ పాఠశాలలో చాలా కోర్సెస్ చెప్పారు, నాకు కొన్ని అసలు అవి ప్రొనౌన్సియేషన్ కూడా తెలియదు. సో ఏ కోర్సెస్ మీరు ప్రజెంట్ అందిస్తున్నారు? ఒకప్పుడు ఏంటంటే అండి మీకు కామర్స్ రంగం అనే కాదు, పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అయినా విన్నాను, నువ్వు ఏమవుతారా అంటే వాడు డాక్టర్, లాయర్, పోలీస్ అని అనేవారు. సో అలాంటి కొన్ని ప్రొఫెషన్స్ తప్ప అసలు మనకు ప్రొఫెషన్స్ అంటే తెలియదు. అండ్ బోత్ ద తెలుగు స్టేట్స్లో, మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్కి ఉన్న సైకాలజీ ఏంటంటే ఈధర్ ఎంపీసీ అనే చేయించి ఇంజనీరింగ్ చేయాలి, బైపీసీ అనే చేయించి డాక్టర్ చేయించాలి. అది తప్ప అసలు వాళ్ళ కెరియర్ ఆప్షన్సే తెలియదు. బట్ రీసెంట్గా చాలా అవేర్నెస్ వచ్చిందండి కామర్స్ కోర్సెస్ గురించి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇండియాలో మీకు మాస్టరేట్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చి 3 అండి. ఒకటి సిఏ, సిఎస్, సిఎంఏ. ఇవి 3 మాస్టరేట్ ప్రొఫెషనల్ కోర్సెస్. ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ఒక దాంట్లో ఎఫిషియెంట్ అనమాట బాగా. ఓకే, దెన్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనకి లా, ఎల్ఎల్బి చేయాలని అనుకుంటే మీరు లోకల్ యూనివర్సిటీస్లో చేయొచ్చు, ఆర్ నేషనల్ లా యూనివర్సిటీస్ అని ఉంటాయి. ఆ ఎన్ఎల్యూకి ఎంట్రన్స్ ఎగ్జామే క్లాట్ ఎగ్జామ్. అలాగే సైన్స్కి ఎలా అయితే మీకు ఐఐటి ఉందో, కామర్స్కి అలా మనకు ఐఐఎమ్స్ అని ఉంటాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాయాలంటే మీరు డిగ్రీ తర్వాత క్యాట్ అనే టఫ్ ఎగ్జామ్ రాయాలి. సో ఇంటర్ తర్వాత చదవడానికి వచ్చే కోర్సే ఐపీ మ్యాట్. దెన్ వీ హ్యావ్ గాట్ క్యాట్ అండ్ ఐసెట్ కోర్సెస్. అది కాకుండా మేము ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తాం. ఎలాగైతే ఇండియాలో సిఏ, సిఎంఏ కోర్సెస్ ఉన్నాయో, వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ 180+ కంట్రీస్లో ఉన్న కోర్సెస్ ఏసీసీఏ అండ్ సిఎంఏ యూకే. అలా కాకుండా మనకు యూఎస్లో కూడా కోర్సెస్ ఉంటాయి. ఇండియన్ సిఏని యూఎస్లో సిపిఏ అంటారు, ఇండియన్ సిఎంఏ సేమ్ సిఎంఏ ఇన్ యూఎస్ ఆల్సో, దాన్ని సిఎంఏ యూఎస్ఏ అంటారు. ఇలా 8 కోర్సెస్ పాఠశాలలో ఆఫర్ చేస్తామండి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ సిఏ అండ్ సిఎంఏ. చాలామందికి కామర్స్లో ఉన్న అవేర్నెస్ అంటే సిఏ అనేది ఒకటే కోర్స్ అని అనుకుంటారు. లేదు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వీల్ గైడ్. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. తప్పకుండా. హైదరాబాద్ నుంచి నాని గారు, నమస్తే అండి. నమస్తే మ్యామ్. సార్ వాళ్ళు ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి నాని గారు. సార్ నేను ఇంటర్లో సిఈసి తీసుకున్నా సార్. ఏం తీసుకున్నారమ్మా? సిఈసి. సిఈసి సార్. ఓకే సార్ చెప్పండి.
సిఈసీలో నాకు 65% వస్తాను అనుకుంటున్నా సార్. ఓకే. సార్ దాంట్లో మనకి సిఏకి మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం ఎలా ముందుకు వెళ్తాము, కొంచెం ఎక్స్ప్లెయిన్ సార్. తప్పకుండా వెంకట్ సార్కి ఇస్తాను. వెంకట్ సార్ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ. ఇట్స్ ఓవర్ టు యూ వెంకట్ సార్. సిఏలో ఆపర్చునిటీస్ అనేవి ఏముంటాయని చెప్పాకంట మనం ఏం తెచ్చుకోగలం అనేది ఇంపార్టెంట్. యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. వన్స్ యూ క్వాలిఫై సిఏ, నీకు ఇండస్ట్రీ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ ఉంటుంది. At the same time, you also can do multiple things like, you can venture into a lot of things like SciG and all, they started an academy. So when you accumulate knowledge in doing CA, options are unlimited. ఈ ఆప్షన్ అని కేవలం జాబ్ చేయాలనో లేదంటే కేవలం ప్రాక్టీస్ చేయాలనో, ప్రాక్టీస్లో కూడా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సైడ్ ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్ సైడ్ ఉంటుంది, అలానే అకౌంటింగ్ ఆర్ ఫైనాన్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ బికాజ్ యువర్ ఏ ఫైనాన్స్ ప్రొఫెషనల్. మీ సిలబస్ నేర్చుకున్నప్పుడే మీకు రకరకాల సబ్జెక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ అవుతుంది. అకౌంటింగ్లో అవుతుంది, కాస్ట్ అకౌంటింగ్లో అవుతుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అవుతుంది, లాలో కూడా ఉంటుంది ప్రాక్టీస్, అండ్ దెన్ ఆడిటింగ్లో ఉంటుంది. ఆడిటింగ్లో మళ్ళీ మనకి ఇంటర్నల్ అని, ఎక్స్టర్నల్ అని, మేనేజ్మెంట్ ఆడిట్ అని, రకరకాల ఆడిట్స్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఫారెన్సిక్ ఆడిట్ అని కూడా ఉంది. ఐఎమ్ ఏ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ యాజ్ వెల్, క్వాలిఫైడ్ ఫారెన్సిక్ ఆడిటర్. సో సిఏ తర్వాత మనకు ఉండే ఆప్షన్స్ ఆర్ అన్లిమిటెడ్. సో అది మీ ఇంట్రెస్ట్ బట్టి, మీరు సిఏ పాస్ అయిన తర్వాత నేను ఎక్కడ బాగున్నాను లేదా ఏ ఏరియాలో ఆపర్చునిటీస్ బాగున్నాయి, ద మినిట్ యూ కమ్ టు సిఏ అండ్ యూ గో త్రూ ద ఇన్స్టిట్యూషన్స్, యూ మీట్ పీపుల్ లైక్ సీనియర్స్, యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద వేరియస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మేము ఊరు నుంచి వచ్చినప్పుడు అసలు మాకు సిఏ అంటే ఒక అకౌంటెంట్ మాత్రమే తెలుసు. బట్ వన్స్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ద విలేజ్ అండ్ దెన్ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ సిఏ, వీ వర్ రియల్లీ అమేజ్డ్ లైక్ దీస్ మెనీ ఆపర్చునిటీస్ అండ్ మోర్ ఓవర్ ఇండిపెండెన్స్. Like I can be on my own, I can be a consultant. I need not search for a job. నేను 10 years ఇండస్ట్రీలో ఉన్నాను, 10 years కన్సల్టెంట్గా ఉన్నాను, మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. మీన్ వైల్ ఐ వాజ్ టీచింగ్ సిన్స్ లాస్ట్ 20 years. సో ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ అమ్మ. అది నీ ఇంట్రెస్ట్ బట్టి. వన్స్ యూ క్లియర్ యువర్ ఫైనల్, ఏ ఫామ్లో నువ్వు ట్రైన్ అవుతావు, నీ ఆర్టికల్స్ ఎలాంటి సీనియర్స్ దగ్గర ట్రైన్ అవుతావు అనే దాని మీద నీ కెరీర్ ఆప్షన్స్ నువ్వే చూస్ చేసుకోవచ్చు. వన్స్ యూర్ ఇన్ టు ఫైనల్, యూ డోంట్ ఈవెన్ ఆస్క్ సమ్వన్ టు guide you in career because you know that you observe your seniors, you observe your mentors, then you will know how many opportunities are available for you. Right. It is a platter like where you can choose your own option. Is what I just want to say. Yes. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు వెంకట్ సార్ చెప్పిన దానికి, జనరల్గా మీరు ఏ కోర్స్ అన్నా చేయండి, మీ కోర్స్ చేస్తే ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది జనరల్గా, ఎంప్లాయ్మెంట్. సో మనం ఒకటి దగ్గరికి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. మీకు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కాకుండా మీకు ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సార్ కన్సల్టెంట్ అని చెప్పారు, దాన్నే మనం ప్రాక్టీస్ అంటాం. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తాను. ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, డాక్టర్ కెన్ గో అండ్ వర్క్ ఇన్ ఏ హాస్పిటల్ ఆర్ ఏ డాక్టర్ కెన్ స్టార్ట్ ఈజ్ ఓన్ క్లినిక్. సో ఆ క్లినిక్ ఎవరు వస్తారు? జనరల్గా పేషెంట్స్ వస్తారు. అలాగే మన దగ్గరికి ఎవరు వస్తారంటే ఫైనాన్షియల్ పేషెంట్స్ వస్తారు. సో ఎనీవన్ హూ ఈజ్ ఇన్ ట్రబుల్స్ ఆఫ్ ఫైనాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 10 yearsలో మనకు భూమి అయిన జిఎస్టీ అయినా బండల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, భయంకరమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ని పిక్ చేసుకోవడానికి యూత్ ఇలాంటి కోర్సెస్ చేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. And adding to SciG, even to provide loans from banks, a chartered accountant can prepare a better project report than others. So banks will rely more on a chartered accountant's prepared data and chartered accountant certified documents, so that what bank will believe, bank ఏమనుకుంటుందంటే ఒక CA చేసి ఇచ్చాడు కనుక he would have gone through all the various aspects of requirements of the loan, whether the bank norms are complied or not, whether the RBI norms are complied or not. ఇవన్నీ ఒక CA గా నువ్వు ఒక కన్సల్టింగ్ పెట్టుకుని, లోన్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్, lot of consulting we can do. There are unlimited opportunities once you are a chartered accountant or a cost accountant. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి సరళ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి, సార్ వింటున్నారు. మా బాబు ఇప్పుడు సిఈసి చదువుతున్నాడండి. ఎంపీసీ ఉంటేనే సిఏ చేయగలమా, దాని గురించి నేను అడగాలనుకున్నాను. తర్వాత దాని గ్రోత్ ఏంటి, కెరియర్ వైజ్ ఎట్లా ఉంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయా లేదా? ఓకే, రైట్. అనిత ప్లీజ్. సర్ల గారు, అలాంటిది ఏం లేదండి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా సిఏ చేయొచ్చు. సో ఎంపీసీ తీసుకుంటేనే ఎంఈసీ తీసుకుంటేనే సిఏ చేయొచ్చు, లేదా సిఈసీ తీసుకుంటేనే సిఏ చేయొచ్చు అని ఏం కాదండి. ఈవెన్ ఎంపీసీ బైపీసీ తీసుకునే వాళ్ళు కూడా ఎస్ దే కెన్ డూ సిఏ.
బట్ ద థింగ్ ఇస్ ఎంఈసి సిఈసి తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది సిఏ ఫౌండేషన్ రాసేటప్పుడు. కాకపోతే ఎంపీసీ బైపీసీ వాళ్ళు సైన్స్ చదువుకొని కామర్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ బట్ దే కెన్ ఈజీలీ క్రాక్. రైట్. సో సాయి గారు మీరు చెప్పండి, బీకామ్లో ప్లస్ సిఏ అండ్ సిఎంఏ అంటే అది ఏంటి కాంబినేషన్? అంటే బీకామ్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్గా దాంతో పాటే ఉంటుందా లేదంటే ఎట్లా ఆ ప్రోగ్రామ్ ఏంటి? జనరల్గా ఏమవుతుందంటే అండి, యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్సెస్ స్టార్ట్ చేయాలండి. మా దగ్గర ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ పాఠశాల ఐ హావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ BCom@0. అంటే మీకు బీకామ్ ఫ్రీగా చదివిస్తాం. అచ్చా. ఓకే, సో చాలా మందికి అది డౌట్ వస్తుంది, బీకామ్ని ఎలా ఫ్రీగా చదివిస్తారు అని అనిపిస్తుంది. సో బీకామ్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ ఏది కాలేజ్కైనా వెళ్ళండి, అరౌండ్ 40,000 to 50,000 ఫీజు ఉంది ఇవాళ. సో 40,000 to 50,000 అంటే అరౌండ్ 3 yearsకి మీకు 1,50,000 అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే చాలా మందికి కోర్సెస్ మీద అవేర్నెస్ లేక చాలామంది సిఏ అంటేనే భయపడుతున్నారు. కాబట్టి నేను ఏం చెప్పానంటే వాళ్ళకి అదే 1,50,000 మీరు నాకు పే చేయండి. సో మీరు ఏదైతే రెగ్యులర్ బీకామ్కి అయితే స్పెండ్ చేస్తున్నారో, ఏదైతే 3 ఏళ్ళు మీరు చదువుతారో అదే 3 years నా దగ్గర వచ్చి చదవండి. నేను ఏం చేస్తానంటే మీకు బీకామ్తో పాటు సిఏ సిఎంఏ ప్యారలల్గా చదివిస్తాను. అది ఎలా చదవచ్చు, ఎలా సాధ్యం అవుతుందని చాలామంది అడుగుతారు. చాలామంది పేరెంట్స్ నన్ను కౌన్సిలింగ్కి పిలిచినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లలు బీకామ్ చేయడానికే కష్టపడతారు సార్, ఈ సిఏ సిఎంఏ ఎలా అవుతాయి, ఒక్కో కోర్స్ చేయడమే కష్టం సార్, ఇన్ని కోర్సెస్ ఎలా అవుతాయి? చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, ఈ 3 కోర్సెస్ చేయడం చాలా ఈజీ యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఒక కోర్స్కి ఒక చాప్టర్ చదువుకున్నారనుకోండి, ఒక టాపిక్ చదువుకున్నారనుకోండి, అదే టాపిక్ మీరు వేరే దాంట్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవాళ రేపు అంటే ఈజీగా అందరికి అర్థం అవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఒక కుక్కి మీరు నాకు ఒక లెమన్ రైస్, నాకు ఒక కర్డ్ రైస్, నాకు ఒక ఫ్లేవర్డ్ రైస్ కావాలి, ఒక వైట్ రైస్ కావాలన్నారు అనుకోండి. చూసే వాళ్ళకి 4 రకాల కూరలు పెట్టారని అనుకుంటారు. కానీ ఒక కుక్కే తెలుసు అది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది. మీరు ఒకసారి రైస్ రెడీ చేసి దాంట్లో లెమన్ యాడ్ చేసేస్తే మీకు లెమన్ రైస్ అవుతుంది, ఫ్లేవర్ యాడ్ చేస్తే ఫ్లేవర్డ్ రైస్ అవుతుంది, పెరుగు యాడ్ చేసేస్తే పెరుగన్నం అవుతుంది. సో ఇప్పుడు మీరు బీకామ్ సిఏ సిఎంఏ దాంట్లో మనకు ఆ కోర్ మీరు నేర్పిస్తున్నారు. సో ఆ కోర్ ఏంటంటే మీకు ఎలా హెల్ప్ చేస్తుందంటే పిల్లలకి సిఏ లెవెల్లో ఒకసారి చదివిన తర్వాత సిఎంఏ రాయడం ఈజీ అయిపోతుంది. సిఏ సిఎంఏ చదివిన తర్వాత సిఎస్ రాయడం ఈజీ అయిపోతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వెంకట్ సార్ ఈస్ ట్రిపుల్ క్వాలిఫైడ్, అనిత మేడం ఈస్ డబుల్ క్వాలిఫైడ్. మేడం మీకు సిఏ సిఎస్ చేశారు, నేను సిఎస్ సిఎంఏ సిఏ ఇంటర్ చేశాను. సార్ 3 కోర్సెస్ చేశారు. దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మనకు మార్కెట్లో చాలా మంది ఉన్నారు హూ హావ్ డన్ మల్టిపుల్ కోర్సెస్. అది అసాధ్యమైతే ఎలా చేయగలిగాం? కానీ కరికులం ఎలా మెయింటైన్ చేస్తారు బీకామ్ తో పాటు? అలాంటి దానికే పిల్లలు మా దగ్గరకు వచ్చినప్పుడు విల్ క్లియర్లీ టెల్ దెమ్ దట్ హౌ టు మెయింటైన్, వాట్ టు డూ అనేది మా దగ్గర ఒక స్కెడ్యూల్ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు బీకామ్ రాయాలి, ఎప్పుడు సిఏ రాయాలి, ఫౌండేషన్ ఎప్పుడు రాయాలి, ఇంటర్ ఎప్పుడు రాయాలి, ఆర్టికల్షిప్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మేము పిల్లలకు నేర్పిస్తాం అనమాట. సో అది మాకు యూనిక్ ప్రోగ్రామ్ అండి. మీకు ఎక్కడ హైదరాబాద్లో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడ మీకు బీకామ్ ఫ్రీగా ఇవ్వరు. సో పాఠశాల ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ వేర్ వీఆర్ గివింగ్ బీకామ్ ఫర్ ఫ్రీ. సో మా చైర్మన్ సార్ ఉద్దేశం ఏంటంటే, రామ్ కోమండేరి గారు ఒకటే అనేవాళ్ళు, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, మనం చదువుకునేటప్పుడు ఒక 10,000 ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. అలాంటిది ఇప్పటికీ చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ హూ ఆర్ దేర్, దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ. సో వాళ్ళ పేరెంట్స్ ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మనం ఎప్పుడైతే బోధిస్తామో పిల్లలకి ఈజీగా అర్థమైపోయి వాళ్ళు మంచిగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ యూనిక్ ప్రోగ్రామ్ 3 years ఉంటుందా? ఎస్ అండి, ఒక్కసారి జాయిన్ అయితే 3 years ఈ ప్రోగ్రామ్ ఇస్తాం. మీరు వినుంటారు సిఏ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వరు అని. దానికోసం కూడా చాలా మంది డ్రాప్ అయిపోతుంటారు. మళ్ళీ సెకండ్ టైం ఫీజు కట్టాలి, సెకండ్ టైం మళ్ళీ ఇది కట్టాలి అని. అదే అంటే ఈ బాధలేని లేకుండా 3 years కంటిన్యూగా వాళ్ళు ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు ఫ్రీ కోచింగ్ ఇస్తాం. అనిత గారు అయితే మీరు చెప్పండి, సిఏ ఎఫ్ఎండి అని ఒక కోర్స్ చెప్పారు. సో అసలు ఏంటి, దాన్ని డిస్క్రైబ్ చేస్తారా? సిఏ ఎఫ్ఎండి ఫౌండేషన్. అచ్చా, జస్ట్ ఇట్స్ అ ఫస్ట్ లెవెల్. సిఏలో ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్. డిగ్రీ అయిపోయిన తర్వాత రావచ్చు సిఏ ఇంటర్ కి. లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది, మేము డిగ్రీ చేసే 3 years టైం వేస్ట్ చేసుకోవటం వద్దు అని అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే మేము కోచింగ్ ఇస్తాము. అండ్ సార్ చెప్పినట్టు ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా వెళ్ళి మేము
ఐస్ బ్యాచ్ అని చెప్పి స్టార్ట్ చేసాము అండ్ అక్కడ కోచింగ్ ఇస్తాము. ఇంటర్ అయిపోయిన వెంటనే మా దగ్గరకు వస్తారు అండ్ ఆ కోర్స్ క్లియర్ చేసేస్తే సిఏ ఇంటర్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అంటే ఇది ఫినిష్ చేస్తే మనం డైరెక్ట్ నెక్స్ట్ లెవెల్, లేదు ఇది ఫినిష్ చేయకపోతే డిగ్రీ అయిపోయిన దాకా వెయిట్ చేయాలి. సో టైం వేస్ట్ అవ్వకుండా ఫౌండేషన్ క్లియర్ చేసి సిఏ ఇంటర్ సెకండ్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ నౌ డూయింగ్ బీకామ్ సెకండ్ ఇయర్ అండ్ సిఏ ఫైనల్. So she finished her intermediate, immediately CA foundation, and first year BCom she finished CA inter. Now she is doing CA final in her second year BCom. అసలు ఒక స్టూడెంట్ ఇట్లా ప్యారలల్ గా చేయడం అనేది అంటే వాళ్ళ రెగ్యులర్ కరికులం ఆ స్కెడ్యూల్ ఎలా మెయింటైన్ చేస్తారు? దీనికి నేను చెప్పేది ఒకటి, మెంటర్స్ గా మేము ఎంత సపోర్ట్ ఇస్తామో వి ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ పేరెంట్స్. పేరెంటల్ గైడెన్స్, పేరెంటల్ సపోర్ట్ కూడా వాళ్ళకి అంతే అవసరం పడుతుంది. అంటే ప్రెషర్ ఉంటుంది, కానీ ఆ ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మేము మా క్లాసెస్లో చెప్తాం. సో వితౌట్ టేకింగ్ ప్రెషర్ హౌ కెన్ యూ స్టడీ అని. ద సేమ్ టైం ఇంట్లో కూడా వాళ్ళని కొంచెం ఆ మోటివేషన్, ఆ మానిటరింగ్ ఇస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 80% టైం మనతోనే ఉంటారు. సర్స్తోని, మేడమ్స్తోని మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తారు. సో దే డోంట్ నీడ్ టు ఫియర్ అబౌట్ ఇట్. బికాస్ ఇంకొక ప్లస్ ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్స్లో వీకెండ్ ఎగ్జామ్స్ అని ఎవ్రీ వీక్ సిలబస్ అవ్వగానే ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ తప్పులు ఏంటి, వాళ్ళ కరెక్షన్స్ ఏంటి తెలిసిపోతాయి. మా టైంలో ఇవి ఉండేవి కాదండి. మేము చేసినప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ రాసుకోవడం, ఈ మధ్యలో ఈ ఎగ్జామ్స్ అని తెలియవు. మెయిన్ ఎగ్జామే ఫస్ట్ ఎగ్జామ్. సో ఆ టెన్షన్లో ఒక్కసారి తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకేంటి వీకెండ్ అవ్వగానే ఆ వీక్లో అయిన టాపిక్ మీద ఒక ఎగ్జామ్, తర్వాత నెక్స్ట్ వీక్ అయినప్పుడు క్యుములేటివ్గా ఒక ఎగ్జామ్. ఇది పెట్టి మళ్ళీ మేమే కరెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అనేది తెలుసుకోవడం వల్ల వాళ్ళకేమవుతుందంటే ఈజీ అయిపోతుంది. టెన్షన్ అనేది మా టైంకి ఇప్పటికీ ఫేసింగ్ ద ఎగ్జామ్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ది ప్రిపేర్నెస్ వాట్ వీ గివ్. ఐల్ షేర్ మై వ్యూ ఆన్ దాట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రీసెంట్గా అయిపోయినాయి కాబట్టి హూ ఎవర్ హ్యావ్ డన్ దేర్ ఎంఈసీ అండ్ సిఈసీ వాళ్ళు 1st April నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దే కెన్ జాయిన్ దట్ కోర్స్ డైరెక్ట్లీ. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ 1st year 2nd yearలో ఆల్రెడీ దాన్ని చదువుకొని ఉన్నా, ఆర్ మీరు ఇప్పటివరకు చదవకపోయినా ఇప్పుడు మీరు ఆ కోర్స్ చేయాలనుకున్నా 1st April నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సిఏ ఎగ్జామ్ ఇయర్ మొత్తంలో 3 times రాయొచ్చు, జనవరిలో, మేలో అండ్ సెప్టెంబర్లో. సో ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు స్టార్ట్ అవుతే 1st April బ్యాచ్ స్టార్ట్ అయ్యారనుకోండి, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months కోచింగ్ ఇచ్చి ఆగస్ట్ రివిజన్ చేసేసి సెప్టెంబర్కి ఎగ్జామ్కి రెడీ చేసేస్తాం. సో దట్స్ హౌ వీ హ్యావ్ ఎ కంప్లీట్ స్కెడ్యూల్, మైక్రో స్కెడ్యూల్ అంటాం దాన్ని. ఏ రోజు ఏం చదవాలో కూడా చెప్తాం. మీకు ఒక హాఫ్ డే క్లాసెస్ ఉంటాయి, హాఫ్ డే స్టడీ అవర్స్ ఉంటాయి. సో ఏ రోజు చెప్పింది ఆ రోజే చదువుకోమంటాం. వీ హ్యావ్ ఎ స్లోగన్, నార్మలీ నేను క్లాసెస్ తీసుకుంటాను, నేను చెప్తాను ఈట్ ఎవ్రీడేస్ ఫుడ్ ఎవ్రీడే అని చెప్తాను. అంటే మీరు ఏ రోజు ఫుడ్ ఆ రోజు తినేసారనుకోండి, ఇట్స్ క్వైట్ సింపుల్ టు యూ. ఆర్ మీకు 7 days మీల్స్ ఒకటేసారి పెట్టి ఆల్ మండే టు సాటర్డే మీల్ మిమ్మల్ని సండే తినమన్నా 7 meals యూ కాంట్ ఈట్ ఎట్ ఎ టైమ్. సో దట్స్ హౌ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దీస్ కోర్సెస్ ఆర్ అన్డౌటెడ్లీ టఫ్, but with the right guidance and right people like us with you, definitely easily you can crack it. రైట్. అలాగే 10th అయిపోయిన స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఇంటర్ ఫినిష్ చేసిన స్టూడెంట్ కావచ్చు, సిఏ, సిఎంఏ ఈ కోర్సులు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అసలు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎప్పుడు దీనికి ఫార్వర్డ్ అవ్వాలంటారు స్టెప్ తీసుకోవడానికి? చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నాకు అడుగుతారండి, అంటే మేము విన్నాము, మేము వీళ్ళు చెప్పారు సిఏ అంటే 14 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలంటారు. నేను దాన్ని ఒప్పుకోనండి. ఎందుకంటే ఈచ్ స్టూడెంట్ ఈజ్ యూనిక్. ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే రాస్తే అర్థమవుతుంది, సో వాడితో రాయిస్తాం. వాడు వింటే అర్థమవుతుంది, వాడితో వినిస్తాం. ఒకడు ఏకసంతాగ్రహి ఉంటాడు, క్లాస్లో చెప్పిందే వింటాడు, వాడు మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయడు, ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తాడు. మీరు 3 Idiots సినిమా చూస్తుంటారు, లైక్ అమీర్ ఖాన్. సో అలా ఎలా ఉంటుందంటే మీకు స్టూడెంట్ టు స్టూడెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయండి. సో మా ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే దే టేక్ ద ఓనర్షిప్. వాళ్ళ ఓనర్షిప్ తీసుకొని పిల్లలు చదువుతున్నప్పుడు మేము క్లాసెస్ చెప్తూ ఉంటాం కాబట్టి మీకు ఈ సంస్థలో ఉన్న అనదర్ అడ్వాంటేజ్ ఈజ్ మీ బీయింగ్ ఎ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ పాఠశాల, ఐ మైసెల్ఫ్ విల్ టీచ్. సో నాకు అందరి పిల్లల మీద గ్రిప్ ఉంటుంది, ఎవరు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి ఏం కాన్సన్ట్రేషన్ చేయాలని మేము ఇలా టీమ్గా ఉండి మేము డివైడ్ చేసుకుంటాం పిల్లల్ని. అరౌండ్ 10 students 1 mentor, 10 students 1 mentor, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఏం చేస్తుందంటే ఏమేమి తప్పులు చేస్తున్నారో, ఎక్కడెక్కడ చేస్తున్నారో దాన్ని కరెక్ట్ చేసి పిల్లల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తాం. రైట్. అలాగే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది, అంటే పిల్లల పైన పాఠశాల ఎంత గ్రిప్ తీసుకుంటుంది, ఎంత వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది అనేది. సో పాఠశాల గురించి ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? It's a one-stop solution for all your commerce needs. Okay, nice. So anything you do your 10th and come back to me. I have a integrated program, MEC, CEC తో పాటు కోర్సెస్ ఉన్నాయి. ఆర్ మీరు ఇంటర్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చిన బీకామ్తో పాటు కోర్సెస్ ఉన్నాయి.
మీరు బీకామ్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చిన ఎంబీఏతో పాటు కోర్సెస్ ఉన్నాయి. సో ఐ కెన్ సే దట్ పాఠశాల ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ కామర్స్ నీడ్స్. I'll add one more word from Sai. 3 years గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో ఆ ఫన్ కూడా మిస్ కాకుండా రీసెంట్గానే మేము స్పోర్ట్స్ యాక్టివిటీ అని కల్చరల్ యాక్టివిటీస్ అని అట్లీస్ట్ once in 6 months or once in a year we are engaging them so that they don't miss that college life, because ఇక్కడ చదివి ఉంటారు. Stress అయిపోయి. Once in a while they have relief, some talent shows and some games. So we are giving them a platform where they can feel like, yes, I'm in a right place, I'm not losing my entertainment as well. So we are providing that platform here. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు, అలాగే వెంకట్ గారు, సాయి గారు. సిఏ గురించి అలాగే పాఠశాలలో ఇస్తున్న సర్వీసెస్ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.